నువ్వు ఫిలిం మేకింగ్ నేర్చుకోవాలనుకుంటున్నావా వితౌట్ ఫిలిం స్కూల్స్? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 ఫిలిమ్స్ చూడు. ఇవి మూవీస్ కాదు, ఫిలిం మేకింగ్ ప్రాక్టికల్ మాస్టర్ క్లాసెస్. చిల్డ్రన్ ఆఫ్ మెన్. లాంగ్ టేక్స్ కూడా బోర్ కొట్టనివ్వకుండా ఎలా తీయాలో అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా సినిమాలో టెన్షన్ ఎలా బిల్డ్ చేయాలో అర్థమవుతుంది. అండ్ ఒక క్యారెక్టర్, కెమెరా కూడా ఒక క్యారెక్టర్లా కనిపిస్తుంది. నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్. ఈ ఫిలిం చూస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా యూజ్ చేయాలో అర్థమవుతుంది. ఒక సైలెన్స్ ఎంత ఫియర్ని క్రియేట్ చేస్తుందో అర్థమవుతుంది. అండ్ ఈ ఫిలింలో విలన్ రిటర్న్ లైక్ ఏ ఫోర్స్ ఆఫ్ నేచర్. ప్రాపర్ ఉంటుంది. ఎవ్రీ మేకింగ్ స్టడీ కెమెరా ఉంటుంది. చూస్తున్నంతసేపు కెమెరా సరిగ్గా కదలని కూడా కదలదు. విల్ అండర్స్టాండ్ ద స్టడీనెస్. దేర్ విల్ బి బ్లడ్. ఈ సినిమాలో 15-20 మినిట్స్ అసలు డైలాగ్సే ఉండవు. ఎవ్రీ ఫ్రేమ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ మీరు చూస్తున్నంతసేపు ఒక క్యారెక్టర్ అబ్సెషన్ అనేది విజువల్గా చూపిస్తావు. ఈ సినిమా మీరు చూస్తే యూ విల్ లెర్న్ విజువల్ స్టోరీ టెల్లింగ్ వితౌట్ స్పూన్ ఫీడింగ్ ద ఆడియన్స్. మెమరీస్ ఆఫ్ మర్డర్. ఈ సినిమా టెక్నికల్గా బ్రిలియంట్ ఫిలిం. సినిమాటోగ్రఫీ ఉంటుంది, ఫ్రేమింగ్ అండ్ బ్లాకింగ్ మామూలుగా ఉండదు. ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ లైక్ ఏ ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఒక విజువల్ రిప్రజెంటేషన్. ప్రతి షాట్, ప్రతి ఒక క్యారెక్టర్ ఆ ఫ్రేమింగ్ చూసుకుంటే మెంటలెక్కిపోతుంది. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ సినిమాటోగ్రఫర్ అయితే దిస్ ఇస్ ద బెస్ట్ ఫిలిం. అండ్ ఈ సినిమాలో ఎవ్రీథింగ్ ఒక స్టోరీని న్యాచురల్గా ఎలా బ్లెండ్ చేయాలనేది యుల్ అండర్స్టాండ్. విప్లాష్. ఈ సినిమా క్లియర్గా చూస్తే ఎడిటింగ్ని స్టోరీకి ఎలా మ్యాచ్ చేయాలో అర్థమవుతుంది. చాలా టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ప్రతి సీన్లో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత విల్ అండర్స్టాండ్ ఒక ఇంటెన్సిటీని సినిమాలో స్టార్ట్ నుండి ఎండ్ వరకు ఎలా మెయింటైన్ చేయాలో అర్థమవుతుంది. నువ్వు ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకుంటే ఈ 5 ఫిలిమ్స్ మస్ట్ వాచ్ చేయి. నీకు ఎవ్రీథింగ్ అర్థమవుతుంది. అంటే ఒక క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలో అర్థమవుతుంది, ఒక విజువల్ స్టోరీ టెల్లింగ్ అర్థమవుతుంది, ఫ్రేమింగ్, అబ్సెషన్ అంటే ఒక క్యారెక్టర్ అనేది ఎలా బిహేవ్ చేయాలో అర్థమవుతుంది, అండ్ బ్లాకింగ్, సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ నీకు బేసిక్ అయినా అర్థమవుతుంది. అండ్ నన్ను ఫాలో చేయి, ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి.